అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని, మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. పరమేశ్వరుడు: పార్థ, ఈశ్వరుణ్ణి అయిన నాయందే మనస్సు నిలుపుకుని కేవలం నన్ను మాత్రం ఆశ్రయించుకుని ధ్యానయోగాన్ని సాధన చేస్తూ ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణమైనది, ఐశ్వర్యము, కళ్యాణ లక్షణములతో కూడినది అయిన నా సమగ్ర స్వరూపం ఏ మార్గంలో తెలుసుకోగలవో ఆ మార్గం చెబుతాను విను అని భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునితో పలికాడు. అర్జున, మోక్ష మార్గానికి మరల ఇంకా తెలుసుకోవలసింది మిగిలిపోయింది అను సందేహం లేకుండా ఉండే అనుభవంతో కూడిన జ్ఞానం ఏమీ దాచకుండా నీకు చెబుతాను. అర్జున, అనేక కోట్ల కొద్దీ ఉన్న మానవులలో ఎవడో ఒక్కడు అలా అక్కడక్కడ బ్రహ్మజ్ఞానం కోసం సాధన చేస్తాడు. అలా ప్రయత్నించటమును సిద్ధి అనాలి. అలా సిద్ధి కలిగిన కొద్ది మందిలో ఏదో ఒక్కడు మాత్రమే బ్రహ్మస్వరూపుడైన నన్ను తెలుసుకుంటున్నాడు. అర్జున, నా తత్వమును తెలుసుకునేందుకు ముందు నన్ను ఆవరించిన ప్రకృతి అను మాయాశక్తి గురించి తెలుసుకోవాలి. ఇందు 8 విభాగాలు ఉన్నాయి. అవి 5 సూక్ష్మభూతాలు, వాటికి కారణమైన అహంకార తత్వము, దానికి మూలమైన మోహతత్వము, దానికి కారణమైన అవ్యక్త తత్వము. ఇవి సాంఖ్యశాస్త్రములోని పదాలు. పంచభూతాలు అంటే పంచ సూక్ష్మభూతాలు. మహాబాహో, నా మాయాశక్తి అయిన ప్రకృతి 2 విధాలు. ఒకటి అపరా ప్రకృతి, మరొకటి పరా ప్రకృతి. 8 విధాలైన ప్రకృతి అపరా ప్రకృతి. దీనినే
కారణ ప్రకృతి అంటారు. దీని స్థాయి చాలా తక్కువ. దీనికన్నా ఉత్తమమైనది పరాప్రకృతి, అదే జీవ ప్రకృతి. దీనితోనే జీవులందరికీ ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. లోకాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో నిలబెట్టేది ఈ జీవశక్తియే. ఇదే నా పరాప్రకృతి. అర్జున, లోకంలో కొన్ని జడ పదార్థములు, కొన్ని చేతన పదార్థములు ఉన్నాయి. ఈ రెండింటికి మూలాధారం నా ప్రకృతే. ప్రకృతికి అధిదేవతను నేనే. ఈ అపర ప్రకృతికలకు మాయాధిపతినైన నేను సృష్టి, ప్రళయం రెండూ చేస్తున్నాను. ప్రకృతికి పరమాత్మకు గల సంబంధాన్ని చిత్ అచిత్ గ్రంథి అంటారు. చిత్ అనగా పరమాత్మ, అచిత్ అనగా ప్రకృతి. ధనంజయ, పరమాత్మ కంటే గొప్పది, ఉత్తమమైనది మరొకటి లేదు. దారములో మడులు గుచ్చబడినట్లు ఈ జగత్తు అంతా పరమాత్మలో కూర్చబడి ఉన్నది. కౌంతేయ, నీరు వేరు, తడి వేరు కాదు. నీటి సారం తడి, ఆ తడే నీరవుతుంది. ఆ తడిని నేనే. సూర్యచంద్రుల సారం వెలుగు, ఆ వెలుగు నేనే. వేదాలలో ఎన్ని మంత్రాలున్నా వాటి సారం ఓంకారమే, ఆ ఓంకారము నేనే. ఆకాశానికి సారం శబ్దం, ఆ శబ్దం నేనే. మానవులలోని సారం మానవత్వం, ఆ మానవత్వం నేనే. భూమిలో సువాసన నేనే, అగ్నిలో వేడిమి నేనే, జీవులలో ప్రాణము నేనే, తపస్సులలో తపశ్శక్తి నేనే అని పరమేశ్వర దర్శనం చేయించాడు శ్రీకృష్ణుడు. పార్థ, విత్తు నుండి చెట్టు, చెట్టు నుండి విత్తులను పుట్టించే బీజశక్తి ఒకటి ఉంటుంది. అలా చెట్లలోనే కాదు, జీవులందరిలోనూ అటువంటి బీజశక్తి ఉంటుంది. జీవులు పుడుతూ పోతూ ఉంటారు, కానీ జీవశక్తి అలా శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ జీవశక్తే పరమేశ్వరుడు. జీవత్వం పొందిన జీవులలో వివేకం ఉంటుంది. ఆ వివేకం ఈశ్వరుడే. అందులోనూ గొప్ప ప్రతిభాశాలురు ఉంటారు. ఆ ప్రతిభ పరమేశ్వరుడే. భరతర్షభా, శరీరమునకు మనస్సుకు శక్తి ఉన్నప్పుడే కార్యములను సాధించుకునే బలం ఉంటుంది. ఈ సామర్థ్యం మనుష్యులను కోరికల వైపు లాగుతుంది. ఆ లాగటమే కామం అని, రాగం అని కనబడుతూ ఉంటుంది. ఈ కామము రాగములే పాపములకు మూలం. ఈ కామ రాగాలు లేనటువంటి సామర్థ్యం పరమేశ్వరుడే. అట్లాగే శాస్త్ర విరుద్ధం కాని కామం పరమేశ్వర ప్రతిరూపమే. అర్జున, సత్వరజస్తమో గుణముల నుండి పుట్టిన పదార్థములు అన్నీ పరమేశ్వరుని నుండి పుట్టినవే. అయితే పరమేశ్వరుడునైన నేను ఆ పదార్థముల అధీనంలో ఉండను. ఆ పదార్థములన్నీ నా అధీనములో ఉంటాయి. అర్జున, ఈ లోకం మానసిక భౌతిక పదార్థములతో ఏర్పడి ఉన్నది. ఇందులో రాగము, ద్వేషము, మోహము అనునవి మానసిక పదార్థాలు. బంగారం, పాము, సంగీతం వంటివి భౌతిక ధర్మాలు, పదార్థాలు. ఇవి అన్ని త్రిగుణాల నుండి పుట్టినవి. ఇవి మానవులను మోహింపచేసి వారి వివేకాన్ని కమ్మివేస్తాయి. అందుచేత ఈ గుణాలకు, ఈ పదార్థాలకు అతీతంగా ఉంటూ వీటికి అధిపతి అయిన పరమేశ్వరుని తత్వాన్ని దర్శించలేకపోతున్నారు. అర్జున, ఈ త్రిగుణముల శక్తి పేరు మాయ. మాయకు ఆధారం పరమేశ్వరుడు. ఈ మాయను దాటటం ఎంతటి వానికైనా కష్టమైన పనే. కానీ సగుణ రూప పరబ్రహ్మమైన నన్ను ఎవరు శరణు వేడుతారో వారు ఈ మాయ నుండి బయటకు వచ్చి నిర్గుణ బ్రహ్మ స్వరూపుణ్ణి, గుణాతీతుడనైన నన్ను దర్శించగలుగుతారు అని శ్రీకృష్ణుడు అన్నాడు. జ్ఞానులు, అధములు. అర్జున, మానవులలో కొందరు అధములు ఉంటారు. వారిని 4 విభాగాలుగా గుర్తించవచ్చు. 1, ఎక్కువగా పాపపు పనులు చేసేవారు. 2, ఎప్పుడూ సంసారపు పనులు, ఆ గొడవలతోనే సతమతమవుతారు. 3,
శాస్త్రజ్ఞానం సంపాదించిన మాయాశక్తి వారి వివేకాన్ని కమ్మేస్తుంది. విద్యావంతులైన వివేకహీనులవుతారు. 4. వివేకం ఉంటుంది, కానీ పనులు సాధించటంలో క్రూరంగా ప్రవర్తిస్తారు. అబద్ధాలు చెప్పటం, మోసం చెయ్యటం, హింసించటం లాంటి రాక్షస లక్షణాలు కలిగి ఉంటారు. ఈ 4 విధములైన మానవులలో వివేకం ఎక్కువ, తక్కువలు ఉన్నా వీరందరూ మానవులలో అధములు. ఇటువంటి వారు సగుణ స్వరూపుడనైన నన్ను శరణు వేడరు, మాయతోనే బందీలుగా ఉంటారు. భరతర్షభ, మంచి సాధకులు 4 రకములుగా ఉంటారు. 1. కష్టాలలో పడి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళని ఆర్తులు అంటారు. 2. భగవంతుని ఆశ్రయిస్తే బయటపడతాము అని తెలుసుకుని భగవంతుని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు జిజ్ఞాసులు. 3. భగవంతుడు తమను గట్టెక్కిస్తాడని ఆ స్వామి నుండి ఎలా లబ్ధి పొందాలా అని ఆలోచించేవారు. వీళ్ళు అర్ధార్థీలు. 4. భగవంతుణ్ణి శాస్త్రాల ద్వారా సంపూర్ణంగా తెలుసుకుని ఆయనలో ఐక్యమయ్యేందుకు ప్రయత్నిస్తారు. వీళ్ళు జ్ఞానులు. వీరిలో పుణ్యబలం ఉన్నవారు మాత్రమే నన్ను శరణు వేడుతారు. అర్జున, పై 4 రకాలు వారిలో జ్ఞానులు మాత్రమే శ్రేష్ఠులు. ఎందుకనగా వారు మాత్రమే ఏకాగ్రతతో నన్ను సేవిస్తారు. వారి భక్తి కేవలం పరమేశ్వరుని పైనే ఉంటుంది. పరమేశ్వరునికి జ్ఞాని అత్యంత ప్రియుడు. జ్ఞానికి పరమేశ్వరుడే సర్వస్వం. అర్జున, పరమేశ్వరుణ్ణి చేరటానికి ఏదో విధంగా ఆ 4 భక్తులు గొప్పవారే. అందరూ పరమేశ్వరునికి ఇష్టులే. కానీ తత్వజ్ఞాన సాధకునిలో ఒక విశేషం ఉంది. తన బాధల నుండి బయటపడటానికి కోసం కాకుండా పరమేశ్వరునితో ఏకత్వం పొందటానికి, దానిని ఆరూఢ స్థితి అంటారు, అది చేరుకోవటానికి సాధన చేస్తూ ఉంటాడు. అందుకే జ్ఞాని పరమేశ్వరుని ఆత్మస్వరూపుడు. అర్జున, ఒక సాధకుడు అనేక జన్మల నుండి సాధన చేస్తూ చివరికి ప్రపంచమంతా పరమేశ్వరుడే అన్న జ్ఞానం కలుగుతుంది. అంతటి జ్ఞానం పొందినవాడే పరమేశ్వరుడిని ప్రత్యక్షంగా పొందుతాడు. ప్రత్యక్షం అనగా ఏకత్వం పొందటం. అటువంటి మహాత్ముడు లభించటం చాలా దుర్లభం. అర్జున, కొందరు భక్తులు పూర్వజన్మ సంస్కారాలకు లొంగిపోయి అనేక వాంఛలకు బందీలవుతారు. వారిలో వివేకం సన్నగిల్లుతుంది. పరమేశ్వరుడే సర్వోన్నత దేవతా స్వరూపుడు అన్న జ్ఞానం తొలగి వారి కోరికల సాధన కోసం ఆయా నియమాలను పాటిస్తూ సర్వవ్యాపులు కాని చిన్న చిన్న దేవతలను ఆశ్రయిస్తారు. దానితో పరమేశ్వరునికి దూరం అవుతారు. అర్జున, అయితే అటువంటి భక్తుల మీద నాకు కోపం ఉండదు. వారు పైకి వేరే దేవతలను ఆరాధిస్తున్నా ఆ దేవతలలో ఉన్న అంతర్యామిని నేనే. అందుకే వారి భక్తిని ఇనుమడింపజేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, ఏ దేవతలను ఆరాధిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో, ఏ ఏ ఉపాసనలు చేయాలో నిర్ణయించేది పరమేశ్వరుడినైన నేనే. ఆ దేవతల రూపాలలో నేనే ఉండి ఆ భక్తుల కోరికలను తీరుస్తున్నాను. ఆ భక్తులు ఆ దేవతలను తమ పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగా భక్తితో కొలుస్తున్నారు. కోరికల వల్ల వివేకం అల్పమైనదిగా అవుతోంది. ఆ భక్తులు ఎంతో శ్రమతో సాధించుకున్న ఫలం ఎక్కువ కాలం నిలిచేది కాదు, త్వరలో నశిస్తుంది. మరణించిన తరువాత వారు ఆ దేవతాలోకాలు పొందుతారు. ఆ శ్రమ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని ఆరాధించటంలో పెడితే కోరికలు తీరతాయి, పరమేశ్వరుణ్ణి చేరుకోగలుగుతారు. తెలివి గలవారు పరిమితమైన కోరికలను తీర్చే దేవతలను కాకుండా సర్వవ్యాపి అయిన పరమేశ్వరుణ్ణి కొలవటం ప్రారంభించాలి అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. అర్జున, వివేకం కోల్పోయిన మానవులు నాశరహితమైనది, సర్వోత్తమమైనది
మాయకు అతీతమైనది అయిన నా శుద్ధ చైతన్య రూపాన్ని తెలియని వారే ఇంతకు పూర్వం కనపడక ఇప్పుడు కర్మఫలంగా ఏదో ఒక దేహమును పొందిన వానిగా నన్ను భావిస్తున్నారు. అందుకే నా అవతారాలను రకరకాల దేవతలుగా ఆరాధిస్తూ పరిమితమైన భావన చేస్తున్నారు. అర్జున, ప్రపంచంలో మామూలు జనుల కళ్ళను త్రిగుణమయమైన మాయ కమ్మేస్తుంది. అందుకే వారు వివేకం కోల్పోతున్నారు. జనన మరణాలు లేకుండా సర్వవ్యాపిగా వారి కళ్ళెదురుగా కనపడుతున్నా గుర్తించలేకపోతున్నారు. జ్ఞానులకు మాత్రమే ప్రత్యక్ష దర్శనం ఇస్తాను. అర్జున, మాయాధిపతిని నేను. నన్ను మాయ ఆవరించలేదు. భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ వర్తమాన కాలంలోనూ ఉండే అందరి చరిత్రలు నాకు తెలుసు. నిష్టగలవారు తప్ప ఇతరులు నన్ను గుర్తించలేరు. అందుకే పరమేశ్వరుణ్ణి కాదని ఇతర దేవతలను కొలుస్తున్నారు. భరతప, ఓ భారత, మానవునికి పుట్టంగానే 2 ద్వంద్వాలు మనస్సు వెంటబడతాయి. అవి ఇష్టానిష్టాలు. ఇష్టమైనవి సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని, నిష్టాలు కష్టాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. రెండవ ద్వంద్వం సుఖ దుఃఖాలు. వీటి వల్ల చల్లదనం, ఉష్ణము వంటివి అనేకం ఉన్నాయి. వీటి వల్ల మనస్సులోని వివేకం నశిస్తూ ఉంటుంది. వీటి వల్లే ప్రతి మానవుడు మాయకు లొంగిపోతున్నాడు. పూర్వజన్మ సంస్కారముల వల్ల పుట్టుకతోనే వెంట వస్తున్నాయి. అర్జున, నీవు గిట్టని వాటిని నిరోధించగలవాడవు కాబట్టి నీకు మొదటి శత్రువైన రాగద్వేషాలను నిరోధించే ప్రయత్నం చేయి. అర్జున, ఈ విధంగా మాయలో పడిన కొందరు తమ పాపాలను కడిగి వేసుకునేందుకు పుణ్య కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. అలా వారి పాపాలు తగ్గి పుణ్యాలు పెరిగి సుఖ దుఃఖాల వ్యామోహం తరిగిపోతుంది. వారి ధ్యానం, సంకల్ప బలం పెరుగుతూ తత్వజ్ఞానం స్థిరపడుతుంది. అటువంటి పుణ్యాత్ములు తప్పక నా అఖండ పరమేశ్వర స్వరూపమును దర్శించి శరణు వేడుతారు, పొందుతారు. అర్జున, రాగద్వేష నియంత్రణ, పరమేశ్వరుని ఆశ్రయించటం అనే మెట్లు, అల్ప కోరికలను వదిలిపెట్టి మోక్షమనే మెట్టు కూడా కలిస్తే పరమేశ్వరుని సాక్షాత్కారం లభిస్తుంది అని పరమేశ్వరుని ఉపాసన ఆవశ్యకతను తెలిపాడు. అర్జున, ఏకాగ్రత కలిగిన మనస్సుతో సాధకులు పరమేశ్వరుడనైన నన్ను సమస్త భూతాలకు అధిభూతం అనే తత్వంతోనూ, సమస్త దేవతలకు అధిదైవం అనే తత్వంతోనూ, రెండితో కూడి ఉన్నది నేనేనని, సమస్త యజ్ఞములకు అధియజ్ఞం అనే తత్వం కూడినది నేనేనని తెలుసుకుంటారో అటువంటి సాధకులు ప్రాణం విడిచి వెళ్లే సమయంలో కూడా నేనే పరమేశ్వరుడునని గ్రహిస్తారు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.